రెండేళ్లుగా వర్షాభావం, మరోవైపు మండుతున్న ఎండలు, దీంతో జీవనదులు ఇంకిపోయాయి, ప్రాజెక్టులు ఒట్టిపోయాయి. కర్నూలు జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పక్కనే జీవనది కృష్ణమ్మ, తుంగభద్రలున్నా గుక్కెడు నీటి కోసం అలమటించాల్సిన దుస్థితి. ఇక కర్నూలు సిటీకి నీటి ముప్పు తప్పదని తెలుస్తోంది. జిల్లాలోని ప్రాజెక్టులో నీటి నిల్వలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కర్నూలు జిల్లాలో ఏ రిజర్వాయర్లో చూసినా నీటి మట్టం పాతాళానికి చేరి కనిపిస్తోంది. కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని దుర్భర స్థితి. రిజర్వాయర్లు, చెరువులు కుంటలుగా మారిపోయాయి. కరువు గురించి తెలుసు కానీ ఇంత కరువు ఎన్నడూ చూడలేదని వాపోతున్నారు స్థానికులు. సాగునీటి మాట దేవుడెరుగు, చుక్క తాగునీటికి లేక అల్లాడిపోతున్నారు జనం. ఒకప్పుడు నదుల్లో కాస్త లోతుగా ఇసుక తవ్వితే నీరొచ్చేది. ఇప్పుడు కనీసం నీటి చెమ్మ తగలడం లేదు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కి 5 టీఎంసీల నీళ్లు కేటాయిస్తే అందులో 1 టీఎంసీ కూడా వాడుకోలేకపోయారు. దిగువకు నీరు విడుదల చేయడంతో హెడ్ రెగ్యులేటర్ కు నీళ్లు అందటం లేదు. ఫలితం రాయలసీమలోని అనేక గ్రామాల్లో తీవ్రమైన తాగునీటి ఎత్తడి. స్థానికంగా వర్షాలు లేకపోవడంతో మెట్ట భూముల్లో విత్తు పండలేదు. అన్నదాత మొహంలో వెలుగు నిండలేదు. తుంగభద్ర నది పూర్తిగా ఎండిపోయింది. కర్ణాటక హోస్పేట్లోని తుంగభద్ర జలాశయం నుంచి దిగువ కాలువ ద్వారా కర్నూలు జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, కొడుమూరు నియోజకవర్గాల్లో ఖరీఫ్లో 50,000 ఎకరాలు, రబీలో 1,00,000 ఎకరాలకు సాగునీరందించాలి. ఎగువ కాలువకు అనుబంధంగా ఆలూరు బ్రాంచ్ కాలువ ద్వారా ఆలూరు నియోజకవర్గంలో 14,000 ఎకరాలకు సాగునీరు చేరాలి. అయితే ఈ ఏడు తుంగభద్ర జలాశయం పూర్తిగా నిండనే లేదు. ఒక 1,133 అడుగుల నీటి మట్టం, 100 టీఎంసీల సామర్థ్యంలో ఉన్న ఈ జలాశయంలో ప్రస్తుతం 2 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది. అది కూడా బురద నీరు. ప్రతి ఏటా తుంగభద్ర జలాశయం నుండి కనీసం 100 టీఎంసీల నీరు దిగువకు విడుదల చేసేవాళ్లు. ఈ ఏడు అసలు ఈ ప్రాజెక్టుకే 100 టీఎంసీలు రాలేదు. ఈ పరిస్థితుల్లో కర్నూలు జిల్లాలోని దిగువ కాలువ ఆయకట్టు పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు. కర్నూలు జిల్లాలో సుమారు 100 గ్రామాల్లో నీటి పథకాలు తుంగభద్ర నది మీదే ఆధారపడ్డాయి. నదిలో చుక్క నీరు లభించని కారణంగా తీవ్ర నీటి ఎత్తడి. తుంగభద్ర నది నీటిని నమ్మి కొన్ని పరిశ్రమలు కూడా నడుస్తున్నాయి. వీటికి నీరందక తగినంత ఉత్పత్తి జరగటమే లేదు. పరిశ్రమలు తీసుకుంటున్నా ఏదైనా అంటే పరిశ్రమకు మెయిన్ గా కావాల్సింది పవర్ అయినా కూడా సెకండ్ కావాల్సింది వాటర్ ఉంటుంది. ఏ పరిశ్రమకైనా వాటర్ లేనిది ఏ పరిశ్రమ నడవదు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, అంటే ఈ యొక్క వాటర్ ప్రాబ్లం అనేది ఎంత సివియర్గా ఉందో, నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది. తర్వాత ఈ ఎస్పెషల్లీ ఎండల వల్ల కూడా, అంటే ఎక్కువ ఎండల వల్ల కూడా, విపరీత పరిణామాల వల్ల కూడా వాటర్ ఎవాపరేషన్ ఎక్కువైపోయేసి ఈవెన్ రిజర్వాయర్స్లో ఎక్కడ కూడా వాటర్ కనిపించని పరిస్థితి, అంటే మరీ బిలో లో లెవెల్కి పడిపోతుంది. కాబట్టి ఎక్కడైనా అంటే అక్కడి నుంచి చాలా మంది ఏం చేస్తుంటారంటే పరిశ్రమలు ఒక క్లస్టర్ గా ఉన్నప్పుడు కూడా వాటర్ తీసుకొని వస్తుంటారు. తుంగభద్ర నదిపై కర్నూలు దగ్గరలోని సుంకేసుల రిజర్వాయర్ ఉంది. కర్నూలులోని 5 లక్షల జనాభాకు తాగునీరందించేది ఈ రిజర్వాయరే. కేసీ కెనాల్, అలగనూరు రిజర్వాయర్ కి నీరు ఇక్కడి నుంచే వెళ్లాలి. సుంకేసుల సామర్థ్యం 1.2 టీఎంసీలు మాత్రమే అయినా ఈ నీరెంతో కీలకం. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ లో కేవలం 0.15 టీఎంసీ నీరు మాత్రమే ఉంది. జలాశయంలో రాళ్లు కూడా తేలిపోయాయి. ఉన్న ఈ కాసిని నీళ్లు కూడా ఇంకిపోతే కర్నూలు ప్రజలకు తాగునీటి సమస్య తప్పదు. కర్నూలు నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి మనకున్నటువంటి ప్రధానమైనటువంటి నీటి వనరు తుంగభద్ర నది పైన సుంకేసుల వద్ద నిర్మించబడినటువంటి సుంకేసుల బ్యారేజీ రిజర్వాయర్ నుంచి మనం కేసీ కెనాల్ ద్వారా నీరు తీసుకొని మునగాలపాడు ఆఫ్టేక్ పాయింట్ వద్ద నుంచి పంపింగ్ చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నిల్వ చేసుకొని అక్కడ నుంచి అశోక్ నగర్ వద్ద ఉన్నటువంటి అడ్వాటర్ వర్క్స్లో ఫిల్టర్ బెడ్స్ వరకు కూడా గ్రావిటీ ద్వారా తీసుకొని ఫిల్టరేషన్ చేసి నగరంలో ఉన్నటువంటి సుమారు 28 ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా అన్ని ప్రాంతాలకి పంపిణీ చేయడానికి మనకున్నటువంటి నీటి సరఫరా వ్యవస్థని ఉపయోగించుకొని ప్రతిరోజు నీటి సరఫరా జరుగుతున్నది.
అలగనూరు రిజర్వాయర్ కడప జిల్లాలోని కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ లో 0.04 టీఎంసీ నీరు మాత్రమే ఉంది. దీంతో ఈ పరిసర ప్రాంత ప్రజలు నీళ్లో లక్ష్మణ అని అలమటించే పరిస్థితి అత్యంత దగ్గరలోనే ఉంది. శ్రీశైలం జలాశయంలో పరిస్థితి ఎలా ఉంది? ఏపీ తెలంగాణలో లక్షలాది ఎకరాల్లో సాగు పరిస్థితి ఏంటి? ఖరీఫ్ లో పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది ఎకరాల సాగు, లక్షలాది జనాభాకు తాగునీరందిస్తుంది. అంతేకాదు అధిక శాతం విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం జలాశయమే ఆధారం. ఖరీఫ్ మొదలైందంటే చాలు రాయలసీమ, కృష్ణా డెల్టాలో అత్యధిక శాతం రైతులు చూసేది శ్రీశైలం జలాశయం వైపే. ప్రతి ఏటా జూలై నెలలో ఎంతో కొంత నీరు శ్రీశైలం డ్యాంలోకి చేరేది. ఆగస్టు చివరికో, ఆలస్యమైతే సెప్టెంబర్ మొదటి వారంలోనూ డ్యాం పూర్తిగా నిండేది. గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేసే పరిస్థితి ఉండేది. శ్రీశైలం డ్యాం చరిత్రలోని ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నం. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి ఈ ఏడాది శ్రీశైలం డ్యాం కి చేరింది కేవలం 72 టీఎంసీలు. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే 848.6 అడుగుల నీటి మట్టానికే పరిమితమైంది. ఇందులో తుంగభద్ర డ్యాం దిగువన కురిసిన వర్షాలతో 33 టీఎంసీలు, కృష్ణానది నుంచి 24 టీఎంసీలు వచ్చి చేరింది. లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలతో మరో 13 టీఎంసీల నీరు శ్రీశైలం డ్యాంలో చేరింది. శ్రీశైలం డ్యాం పరిస్థితి ఈ ఏడాది ఎలా ఉంటుందోనన్న ఆందోళన అప్పుడే మొదలైంది. డ్యాంలో ప్రస్తుతం 785 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతానికి 22 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇందులో మరో 12 టీఎంసీలు తాగునీటి అవసరాలకు దిగువకు విడుదల చేయాలని భావిస్తున్నారు. డెడ్ స్టోరేజీ దిగువకు పడిపోయే వరకు జలాశయంలో నీటిని తోడనున్నారు. రాబోయే ఖరీఫ్ లో భారీ వర్షాలు కురిసి తుంగభద్ర, కృష్ణానదులకు వరద రాకుంటే లక్షల మంది రైతులు ఆశ వదులుకోవాల్సిందే. కృష్ణానదిపై కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ తర్వాత జూరాల జలాశయాలు నిండాలి. ఇటు తుంగభద్రపై హోస్పేట్లోని జలాశయం నిండితే కానీ దిగువకు నీరు రాదు. శ్రీశైలం జలాశయం ఎగువన ఉన్న జలాశయాలు నిండాలంటే 400 టీఎంసీలు నీరు రావాలి. ఆ తర్వాత శ్రీశైలం నుండి కృష్ణమ్మ, నాగార్జున సాగర్ వైపు పరుగులు తీయాలి. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే కానీ శ్రీశైలానికి నీరు వచ్చే పరిస్థితి లేదు. సుంకేశ్వర బ్యారేజీకి దిగువ భాగంలో తుంగభద్ర పరివాహక ప్రాంతంలో నీటి ప్రాంతంలో, పారుదల ప్రాంతంలో ఉన్నటువంటి దేవమడుగు అనేటువంటి ప్రాంతంలో, ఆ పల్ల ప్రాంతంలో అక్కడ నీరు ఆ మడుగులో ఉండటం వల్ల దాన్ని మోటార్లు పెట్టి కేసీ కెనాల్కి పంపింగ్ చేసుకోవడం ద్వారా కేసీ కెనాల్ నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 11 మోటార్లు పెట్టేసి సుమారుగా 330 హార్స్ పవర్తో ఆ నీటిని పంపింగ్ చేసుకొని కొంత నీళ్లు తీసుకుంటున్నాం. రాయలసీమలో కేసీ కెనాల్, ఎల్ఎల్సీ, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ, హంద్రనీవ ప్రాజెక్టులు పూర్తిగా తుంగభద్ర, శ్రీశైలంపైనే ఆధారపడ్డాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు మినహాయిస్తే 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇవే ఆధారం. కృష్ణా డెల్టాలో మరో 8 లక్షల ఎకరాలు కూడా శ్రీశైలం జలాశయంపైనే ఆధారపడి ఉంది. చెన్నైకి తాగునీరు కూడా శ్రీశైలం నుంచే వెళ్లాలి. దేవమడుగులో ఉన్నటువంటి నీరు మరొక 10 రోజులు వస్తుందని అనుకుంటున్నాము. ఆ తర్వాత సుంకేశ్వరంలో ఉన్నటువంటి నీరు అదొక 4 రోజులు రావచ్చు అనుకున్నాం. ఈ 2 వనరులు వాడిన తర్వాత అప్పుడు కూడా వర్షాలు రాని పక్షంలో ఏదైనా అననుకూలత సంభవించినప్పుడు మనకి ప్రత్యామ్నాయంగా ఇంకోటి గాజులు దిన్న ప్రాజెక్ట్ నుంచి వయా ఉల్చాల, జీ సింగవరం దగ్గర కేసీ కెనాల్కి కనెక్ట్ చేసుకొని కేసీ కెనాల్ నుంచి మరలా మన ఎస్ఎస్ ట్యాంక్ నింపుకోవడానికి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వేలాది ఎకరాల దాహం తీరాలన్నా, లక్షలాది గొంతులు తడవాలన్నా కృష్ణా, తుంగభద్రలు కరుణించాల్సిందే. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి ఆల్మట్టి సంకెళ్లు తెంచుకుని కృష్ణమ్మ కిందకు పరుగులు తీయాలి. కర్నూలు జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? ఏ డ్యాంలో ఎంత నీరుంది? ఆయకట్టు పరిస్థితి ఏమిటి? వంటి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో జలాశయాలన్నీ అడుగంటిపోయాయి. శ్రీశైలం డ్యాంతో సహా చిన్న చిన్న రిజర్వాయర్లు కూడా నీటి మట్టం పాతాళానికి చేరుకున్నాయి. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం కూడా నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. గత 15 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా శ్రీశైలం డ్యాంలోనూ అలాగే
తుంగభద్ర జలాశయంలోనూ నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో రాయలసీమలో ప్రత్యేకించి కర్నూలు జిల్లాలో గ్రామాలు తాగునీటికి కూడా అల్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రాయలసీమకు కృష్ణా తుంగభద్ర నదులే చాలా కీలకం. అయితే ఈ నదుల్లో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయింది. రీజనరేషన్ వాటర్ కూడా ఏమాత్రం లేదు. నది మొత్తం ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం సుంకేశ్ల రిజర్వాయర్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు అసలు శ్రీశైలం డ్యామ్ సుంకేశ్ల రిజర్వాయర్ నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. కనిష్ట నీటి మట్టానికంటే కూడా పూర్తిగా కిందికి పడిపోయింది. కర్నూలు నగరంలో దాదాపు 5 లక్షల మంది జనాభా సుంకేశ్ల రిజర్వాయర్లో నీటి నిల్వపైనే ఆధారపడి ఉంటుంది. కర్నూలు నగరానికి తాగునీటికి సంబంధించి సుంకేశ్ల రిజర్వాయర్ చాలా కీలకంగా ఉంది. సుంకేశ్ల రిజర్వాయర్లో 1.2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంటే ప్రస్తుతం కేవలం 0.15 టీఎంసీ మాత్రమే నీరు నిల్వ ఉంది. ఇది కొద్ది రోజులు మాత్రమే సరిపోతుంది. ఈ రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్కు 59 క్యూసెక్ల నీటిని తాగునీటి కోసం విడుదల చేస్తున్నారు. ఇది కొంతకాలం పాటు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ నీరంతా అయిపోయిన తర్వాత కర్నూలు నగరంలో తీవ్ర స్థాయిలో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉంది. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు అయితే ప్రస్తుతం 1574 అడుగుల నీటి మట్టం ఉంది. 100 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉన్న తుంగభద్ర జలాశయంలో కేవలం 2.3 టీఎంసీల నీరు మాత్రమే అందులో ఉంది. అలాగే శ్రీశైలం డ్యామ్ 885 అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టం అయితే ప్రస్తుతం 785 అడుగుల నీటి మట్టం ఉంది. 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 22 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. అయితే ఇందులోనూ 12 టీఎంసీల నీటిని 2 తెలుగు రాష్ట్రాలకు విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఉంది. ఇదే జరిగితే కేవలం శ్రీశైలం డ్యాంలో 10 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంటుంది. అంటే గతంలో ఎన్నడూ లేనంతగా శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం పడిపోయే అవకాశం ఉంది. ఇక తాగునీటి పథకాలకు నీరందించే నదులు ఎండిపోవడం, మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. కెమెరామెన్ రామస్వామితో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు జిల్లా.